Good morning, students. So see here we are going to do the third bit. So if a company produces 81,746 watches in 14 days, how many watches are manufactured in one day? Ante so in 14 days it is producing how many watches? So 80, I am writing here 81,746 watches are produced per day. అంటే ఒక డేకి ఇన్ని ఫర్ 14 days. ఓకేనా. సో ఇన్ని వాచెస్ అంటే 14 daysకి ఇన్ని వాచెస్ తయారయ్యాయి. సో హీ ఈజ్ ఆస్కింగ్ హౌ మెనీ వాచెస్ ఆర్ మేడ్ ఆర్ వాట్ నానా, హౌ మెనీ వాచెస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఏ సింగిల్ డే, అంటే వన్ డే. ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే వెన్ యూ డివైడ్ 81,746 by 14. సో వీ విల్ డూ దట్. 81,746ని 14 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే, అంటే 14 ఈక్వల్ పార్ట్స్గా మనం చేస్తే దాంట్లో సింగిల్ పార్ట్ ఏమవుతుందన్న ద నెంబర్ ఆఫ్ వాచెస్ ఇన్ ఏ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ సింగిల్ డే. సో 14 తీసుకుంటే 14 5s it is 70. So here the answer is 1 minus 0 is 1, 8 minus 7 is 1, 117 వచ్చింది. So we will consider, so 14 7s are, so 14 5s are 70, 14 6s are 84, 14 7s are 98, 14 7s are 98, 14 8s are it is 112. okay na, 14 8s are it is 112. సో దీనికి నియరెస్ట్ తీసుకోవాలి నాన్న. సో ఎందుకంటే 14 9s 126 అయిపోతుంది, దాన్ని తీసుకోవద్దు. ఎందుకంటే దీనికన్నా పెద్దగా ఉన్న దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాము, దీనిలోకి వెళ్ళి కాదు కదా. సో 54 ఈజ్ ద ఆన్సర్. సో 54 అంటే యూ కెన్ టేక్ వాట్ నాన్న, 14 3s 42. ఎందుకంటే మళ్ళీ 14 4s 56 అవుతుంది. పెద్ద నెంబర్ని ఎప్పుడు తీసుకోవద్దు, రైట్. ఇక్కడ 14 3s 42 సబ్ట్రాక్ట్ చేయండి. సో 4 minus 2 is 2, ఇక్కడ 1, ఇక్కడ ఏమొచ్చిందన్న నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ డిజిట్ 126. 14 టేబుల్లో 126 ఎప్పుడు వస్తుంది? 9s 126. సో ద ఆన్సర్ ఈజ్ 0. సో దీస్ మెనీ వాచెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ సింగిల్ డే. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఐడియా హౌ టు సాల్వ్ వాట్ నానా a question, right. So next we will do our next problem. See here, 132 books can be arranged in a single shelf. అంటే ఒక షెల్ఫ్లో ఎన్ని బుక్స్ పడతాయి? 132 books పడతాయి. సో he is asking how many shelves are required to arrange 35,772 books. So again here you have to perform division. 35,772ని 132 books తోని డివైడ్ చేస్తే, ఓకేనా, సో you will get how many shelves are required actually. okay, so right, so see here we will divide 35,772. So it is divisible by what nana? 132. So first ఏం చేసుకోండి అని అంటే, సో ఫస్ట్ యూ చెక్ దిస్ డిజిట్ ఈజ్ స్మాలర్ దాన్ 132, 35 is smaller than 132, we are considering 357. సో 132 టేబుల్ రాసుకుంటే బెస్ట్. బట్ ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ నో ద టేబుల్ ఐ విల్ టెల్ యూ ఎ వెరీ షార్ట్ ట్రిక్. ఇది ఎంత నాన్న? 130కి ఈక్వల్ కదా, ఇది 350కి ఈక్వల్. సో అంటే ఇది జస్ట్ మీరు ఈ ఫస్ట్ 2 digits తీసుకున్నట్టయితే 13 టేబుల్ లాగా ఉంది. 13 1 13, 13 2 26, 13 3 39. అదే 130 అనుకోండి, దగ్గర 130కి ఈక్వల్ ఉంది కదా. 130 1 130, 130 2 260, 130 3 390 అవుతుంది. సో యూ హ్యావ్ టు కన్సిడర్ వాట్ నానా, 132 2 తీసుకోండి. ఓకేనా. సో 2 తీసుకుంటే ఏమవుతుందంటే 264 వస్తుంది. సో 7 minus 4 is 3. 5లోకి వెళ్ళి 6 పోతుంది కాబట్టి దిస్ బికమ్స్ 2 అండ్ దిస్ బికమ్స్ 15. సో 15లోకి వెళ్ళి 6 పోతే ఏమవుతుందన్న 9. సో హియర్ ఇట్ ఈస్ 7. సో మళ్ళా 937 వచ్చింది. సో యూ కెన్ అగైన్ డూ వాట్ నానా, 13 టేబుల్లో చెక్ చేసుకున్నప్పుడు 130లో 900కి నియరెస్ట్ వాల్యూ ఎప్పుడు వస్తుంది? సో 7s సో 7 2s 14, 1 క్యారీ, 7 3s 21 plus 1 22, 7 1s 7 8 9 24 వస్తుంది. ఓకే, విల్ కన్సిడర్ దిస్. ఎప్పుడు వచ్చింది? 132 7s 924. 7 minus 4 is 3, 3 minus 2 is 1, 132 వచ్చింది చూడండి. అంటే 132 1s 132. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్
సో దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ యూ నీడ్. ఓకేనా, ఇన్ని షెల్ఫ్స్ కావాలి మీకు టు అరేంజ్ వాట్ నానా దీస్ మెనీ నెంబర్ ఆఫ్ బుక్స్. ఓకేనా, సో దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు సాల్వ్ ద క్వశ్చన్. సో నెక్స్ట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద రఫ్ ఐడియా. ఇక్కడ మీకు కంప్లీట్గా నోట్స్ లాగా ప్రొవైడ్ చేయకుండా ఈ రఫ్ లాగా మీకు ఒక ఐడియాని మాత్రమే 100% క్లియర్ ఐడియా ఇస్తున్నాం. ఎందుకు అని అంటే చేయడం మీకే రావాలి, సెంటెన్సెస్ మేకింగ్ మీకే రావాలి. సో మేము ఇచ్చిన రోజులు మీరు కాపీ చేస్తారు కాబట్టి సో యూ హ్యావ్ టు డూ ఆన్ యువర్ ఓన్. సో సీ హియర్ 12 lakh. సో థర్డ్ క్వశ్చన్, ఏ మ్యాన్ ఎర్న్స్ 12,35,340 in 1 year. హౌ మచ్ డస్ హీ ఎర్న్ ఇన్ 1 month? సో 1 month శాలరీ కావాలి, 1 monthలో ఎంత ఎర్న్ చేస్తాడో కావాలి అంటే 1 yearకి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months ఉంటాయి. అంటే మీరు 12తో డివైడ్ చేసినట్టయితే ఈ వాల్యూని మీకు 1 monthకి తను ఎంత ఎర్న్ చేస్తాడో అనేది వస్తుంది. సో వీ విల్ డూ దాట్. సో 12,35,340 ఈజ్ డివిజిబుల్ బై వాట్ నానా 12. సో డైరెక్ట్ చూడండి, ఫస్ట్ 12 ఉంది. సో 12 1s are 12 ఐఎమ్ టేకింగ్. సో సబ్ట్రాక్షన్. సో ఇక్కడ 3 వచ్చిందమ్మా. సో 3ని మనం 3 అనే 12 టేబుల్ రాదు. సో ఐఎమ్ టేకింగ్ 0. సో whenever you get value lesser than the divisor you take 0. సో 3 ఇక్కడ ఏంటి నాన్న 5. సో 12 2s are 24 ఐఎమ్ టేకింగ్. సో నియరెస్ట్ మల్టిపుల్స్ని తీసుకోండి. సో 5 minus 4 is 1, 3 minus 2 is 1 and 3 here 113. So 12 9s are it is 108. So this becomes 0 and this becomes 13. 13లోకి వెళ్ళి 8 పోతే 5 54 వచ్చింది. మళ్ళీ 12కి దీని అంటే 54కి నియరెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది 12 టేబుల్లో? 12 4s are 48. సో ఇక్కడ 6 మిగిలిందని. సో అండ్ 0 హియర్. సో 12 5s are it is 60. So this is the person's salary. Okay, now this is the person's amount he is earning in a single month. Okay, so this is completely about what not today's class. Have a nice day. So do practice these problems. You learn what not నేను క్లాస్ చెప్పే ప్రతి ఒక్క మాటని మీరు మైండ్లో పెట్టుకున్నట్టయితే so you can do it easily. Okay, now if you don't have any idea how to do the division, you please watch the previous videos which we have made and do submit the homework. After practicing, do make the notes.